వాల్మీకి రామాయణం బాలకాండ 7వ భాగం. ఇట్లా విశ్వామిత్రుడు ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ వశిష్ఠుని చేతిలోని బ్రహ్మానందం నిర్వీర్యం చేసేసింది. ఇక విశ్వామిత్రుడు తన వద్దన మిగిలిన దివ్యాయుధాలను ప్రచండంగా ప్రయోగించసాగాడు. అవి కూడా విఫలం కావడంతో చివరగా ఇక తిరుగులేని బ్రహ్మాస్త్రాన్ని వదలడానికి సిద్ధపడ్డాడు. ఆకాశం నుండి దేవతలు ఈ అద్భుతమైన ద్వంద్వయుద్ధాన్ని వీక్షిస్తున్నారు. విశ్వామిత్రుడు ప్రచండమైన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించడం చూసి వారు బ్రహ్మాశ్చర్యాలలో శ్రేష్ఠులు దక్కి ఉంచున్నారు. అయితే విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రాన్ని వదిలిన మీదట వశిష్ఠుడు తన దేహాన్ని అమితంగా పెంచి విశ్వరూపుడై చర్మరంధ్రాల నుండి అగ్నికీలలు వెలువడుతుండగా ఆ బ్రహ్మాస్త్ర శక్తిని నిర్వీర్యం చేశాడు. వశిష్ఠుడు ప్రదర్శించిన ఉగ్రహమైన విశ్వరూపాన్ని చూసిన వారంతా దిగ్భ్రాంతులైనారు. నిజానికి వశిష్ఠ మహర్షి యొక్క మహాపరాక్రమాన్ని చూసిన ఋషులంతా ఆయనను ప్రార్థించసాగారు. బ్రహ్మాస్త్రం నిర్జించబడిన మీదట వశిష్ఠుడు తిరిగి తన పూర్వ రూపాన్ని ధరించాడు. ఈలోగా విశ్వామిత్రుడు క్షత్రువుల అల్పశక్తిని నిందించుకుంటూ యుద్ధాన్ని కట్టిబెట్టి అక్కడి నుండి నిష్క్రమించాడు. బ్రహ్మశక్తియే గొప్పదని గ్రహించిన విశ్వామిత్రుడు తాను కూడా వశిష్ఠుని వలె బ్రహ్మర్షి కావాలని నిర్ణయించుకున్నాడు. అంతటా పత్ని సమేతంగా ఏకాంతవాసానికి వెళ్ళి ఘోరమైన తపస్సుకు ఉపక్రమించాడు. అలా 1000 సంవత్సరములు గడిచిన మీదట విశ్వామిత్రుని ఎదుట బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై అతనికి లాంఛనంగా రాజర్షి స్థానాన్ని ప్రసాదించాడు. అయితే బ్రహ్మ అంతర్ధానమైన మీదట విశ్వామిత్రుడు తాను సాధించిన ఈ అల్ప విజయానికి సిగ్గుతో తలదించుకున్నాడు. ఎలాగైనా సరే బ్రహ్మర్షి యోధాను మాత్రమే సాధించాలని కృతనిశ్చయుడై విశ్వామిత్రుడు తిరిగి ఉగ్రమైన తపస్సును ప్రారంభించాడు. అదే సమయంలో ఇక్ష్వాకు వంశానికి చెందిన త్రిశంకుడనే రాజు అయోధ్య రాజధానిగా పరిపాలన చేస్తున్నాడు. అతడు తన మానవ దేహంతోనే స్వర్గాన్ని చేర్చగల ఒక యజ్ఞాన్ని చేయదలిచి దానికి ఆధ్వర్యం వహించవలసిందిగా వశిష్ఠుడిని కోరాడు. అయితే అలాంటి యజ్ఞం అసాధ్యమంటూ అందుకు వశిష్ఠుడు నిరాకరించాడు. అనంతరం త్రిశంకుడు యజ్ఞాలు చేస్తున్న 9 వశిష్ఠ కుమారులను కలుసుకుని తన యజ్ఞ నిర్వహణకు తోడ్పడవలసిందిగా వారిని కోరాడు. అయితే అంతకుముందు దానికి తమ తండ్రి తిరస్కరించిన విషయం తెలుసుకుని వారు ఉరు తిరస్కారాన్ని పొందిన తమ సహాయానికి యత్నించుతున్నందుకు అతనిని కోపంతో చివాట్లు పెట్టారు. వారి దోషణలను విన్న త్రిశంకుడు, నాకు సహాయం చేయడం మీకు ఇష్టం లేకుంటే మీకంటే మరింత ఉదారబుద్ధి గల ఇతరులు నాకు దొరకకపోతారా, వారిని ఆశ్రయిస్తానులే అని బదులు పలికి వెళ్ళిపోయాడు. త్రిశంకుడు పొగరమూతు మాటలు విన్న ఋషులు ఆగ్రహించి అతన్ని చండాలుడిగా కమ్మని శపించారు. వారిలా అనగానే త్రిశంకుడు బంగారు మేనిఛాయ నలుపు రంగుకు తిరిగింది. అతని దుస్తులు పాతబడి మురికిపడ్డాయి. అతని పొడవైన నిగనిగలాడే శిరోజాలు రాలిపోసాగాయి. అతను రాసుకున్న సుగంధ లేపనాదులు బూడిదగా మారాయి. అతని స్వర్ణాభరణాలు ఇనుముగా మారాయి. అతడు ధరించిన దండ శ్మశానంలోని పూలతో కూర్చిన దండగా తయారైంది. త్రిశంకునిలో వచ్చిన ఈ మార్పులను చూసి అతని మంత్రులు అతని తక్షణమే అస్పృశ్యునిగా బహిష్కరించారు. చండాలునిగా మారిపోయిన తన పూర్వస్థితిని పోగొట్టుకునేందుకు త్రిశంకుడు తపశ్చర్యలతో నిమగ్నుడై ఉన్న విశ్వామిత్రుడిని చూడడానికి వెళ్ళాడు. త్రిశంకుడు విశిష్ట పుత్రుల చేత శపించబడిన వృత్తాంతాన్ని విని విశ్వామిత్రుడు కరుణాతరంగుడై అతన్ని చేరదీశాడు. త్రిశంకుడు విశ్వామిత్రుడి సహాయాన్ని అర్థించగా ఆ ఋషి అభయం పలికి ఆశ్రయమిచ్చి అతని యజ్ఞ నిర్వహణకు తోడ్పడగల ఋత్విజులను సమకూరుస్తానని వాగ్దానం చేశాడు. అటుపైన విశ్వామిత్రుడు తన కుమారులతో తన యజ్ఞంలో సహాయం చేయడానికి అవసరమైన ఋత్విజులకు యోగ్యులైన బ్రాహ్మణులకు అందరి విన్నపం పంపవలసిందని ఆజ్ఞాపించి నిరాకరించిన వారి పేర్లు తనకు చెప్పమని కూడా అడిగాడు. అలా భూమండలంలోని వివిధ రాజ్యాల నుండి పలువురు బ్రాహ్మణులు ఆయనకు ఆశ్రమానికి వచ్చారు. ఒక్క వశిష్ఠుడు అతని పుత్రుడు మహాదయ ఋషి మాత్రం ఏ బ్రాహ్మణుడు గాని దేవత గాని క్షత్రియుడి చేతుల నుండి హవిష్నందుకోవడానికి ఇచ్చగిస్తారు. ఇక చండాలుడు చేసే యజ్ఞం గురించి చెప్పేదేముంది అంటూ ఆ యజ్ఞంలో పాల్గొనడానికి నిరాకరించారు. వారి పరుషమైన అవమానకరమైన వాక్కులు విన్న విశ్వామిత్రుడు, నిర్భాగ్యులైన ఈ వశిష్ఠుడి పుత్రులు భస్మీభూతలై ఈరోజే యమలోకానికి చేరుదురుగాక, అటుపైన 700 జన్మల పాటు చండాలులుగా జన్మలెత్తుదురుగాక,
ఈ మూర్ఖుడైన మహాదయ ఋషి నిషాదుగుడగాక అంటూ తక్షణమే శాపవచనాలు పలికాడు. ఆ శాపాలు వెనువెంటనే నెరవేరడాన్ని విశ్వామిత్రుడు తన దివ్యదృష్టితో తెలుసుకోగలిగాడు. ఆపై త్రిశంకుడి యజ్ఞ కార్యాన్ని చేపట్టవలసిందిగా విశ్వామిత్రుడు అక్కడ చేరి ఉన్న బ్రాహ్మణులను ప్రార్థించాడు. కేవలం శాపభయంతో వారంతా సరేనంటూ యజ్ఞాన్ని ప్రారంభించారు. విశ్వామిత్రుడు దేవతలను ఆహ్వానించి తమ తమ ఆవిర్భాగాలను స్వీకరించమని కోరినప్పటికీ వారెవరూ ముందుకు రాలేదు. దానితో విశ్వామిత్రుడు ఆగ్రహోదగ్రుడై తన స్వీయ శక్తి సామర్థ్యాలతోనే త్రిశంకుణ్ణి స్వర్గానికి అధిరోహింపజేస్తానని ప్రకటించాడు. నిజానికి విశ్వామిత్రుడు ఈ శపథం చేసినదే తడువుగా త్రిశంకుడు సశరీరంగా స్వర్గం వైపు పయనించసాగాడు. తగినంత పుణ్య సంశయం లేకుండా పైగా గురువైన వశిష్ఠుని ధిక్కరించిన వాడైన త్రిశంకుడు స్వర్గాన్ని సమీపించడం చూసి స్వర్గాధిపతి ఇంద్రుడు త్రిశంకుణ్ణి తలక్రిందులుగా భూమిపై పడే విధంగా ఒక తోపు తోశాడు. అలా పడుతూ ఉన్న త్రిశంకుడు నిస్సహాయుడై తనను రక్షించమని విశ్వామిత్రుడిని ఉద్దేశించి కేకలు పెట్టాడు. విశ్వామిత్రుడు త్రిశంకుడి పతనాన్ని ఆపడం మాత్రమే కాక అతడు నివసించడం కోసం నూతన దేవతలతో సహా ఒక స్వర్గాన్ని, ఒక నూతన గ్రహ వ్యవస్థతో కూడిన అంతరిక్ష మండలాన్ని సృష్టించాడు. అయితే ఈ అద్భుత కృత్యాన్ని చూసిన దేవతలు దిమ్మెరబోయారు. వారు విశ్వామిత్రుని సమీపించి, త్రిశంకుడికి సహాయం చేసే నీ ప్రయత్నాలు చాలించు, అతనికి స్వర్గలోకంలో నివసించడానికి కావలసిన అర్హతలు లేవని చెప్పారు. విశ్వామిత్రుడు మాత్రం తన వాగ్దానాన్ని తాను నిలబెట్టుకుంటానని పట్టుబట్టాడు. త్రిశంకుడిని సుశరంగా స్వర్గానికి పంపిస్తానన్న తన మాటను నేను వెనక్కు తగ్గడం ఏమిటనేది ఉండదు. కనుక నేను కొత్తగా సృష్టించిన స్వర్గాన్ని మీరు ఆమోదించి ఈ విశ్వం ఉన్నంతకాలం అది ఉండేలా ఆనతివ్వండి అన్నాడు. ఎట్టకాలకు దేవతలు సరైనగా తప్పలేదు. అలా త్రిశంకుడు తలక్రిందులుగా అంతరిక్షంలో నిలిచిపోయాడు. విశ్వామిత్రుని కృప వల్ల అతను తారామండలంలో ఉజ్వలంగా ప్రకాశిస్తూ దివ్యానందంలో ఓలాడుతూ ఉన్నాడు. ఆ పైన విశ్వామిత్రుడు వశిష్ఠుని వలె బ్రహ్మర్షి కావాలన్న దృఢ నిశ్చయంతో తిరిగి తపస్సును ఆచరించడానికి వెళ్ళాడు. అలా చిరకాలం గడిచిన మీదట విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటూ ఉన్న ప్రదేశంలోని పుష్కర సరస్సులో స్నానమాడడానికే మేనక అనే సౌందర్యరాశి అప్సరస వచ్చింది. ఆమెను చూసి విశ్వామిత్రుడు కామవశపరుడైనాడు. ఆమెతో సంయోగానందం కోసం ఆతురపడుతూ ఆమెను తన ఆశ్రమానికి వచ్చి ఉండవలసిందిగా అభ్యర్థించాడు. మేనక సంతోషంతో అంగీకారం తెలపగా వారిద్దరూ మైమరచి సంభోగానందాలలో తేలియాడుతూ 10 సంవత్సరాలు గడిపారు. చివరకు విశ్వామిత్రుడు తెలివి తెచ్చుకుని భోగమయ జీవితాన్ని ఎంతగానో చేదరించుకున్నాడు. ఇంద్రియాది భోగానందం అనబడే దానిలో మునిగి మూర్ఖంగా 10 సంవత్సరములు వ్యర్థం చేసుకున్నాను. నేను ఎంతో తపస్సు చేసి ఆర్జించుకున్న పుణ్యాన్ని కాజేయడానికి దేవతలు ఈ మేనకను ఇక్కడికి పంపారని ఇప్పుడు అర్థమవుతోంది. కామానికి దాసుణ్ణి నా తపస్సాధనలను ఎంతకాలం నిర్లక్ష్యం చేశాను. సమున్నతమైన నా స్థానం నుండి పతనమైనాను అనుకున్నాడు. భీతురాలైన మేనకను అంతటితో విడిచిపెట్టి ఇకపై కఠోర బ్రహ్మచర్య జీవనం గడుపుచూ నిశ్చయించుకుని హిమాలయాల ఉత్తర దిశ వైపు వెళ్ళాడు. విశ్వామిత్రుడు తపశ్చర్యలను మరల ప్రారంభించక దేవతలలో రాను రాను భయం ఎక్కువై బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి విశ్వామిత్రునికి మహర్షి హోదా ప్రదానం చేయవలసిందిగా వేడుకున్నారు. అందుకు బ్రహ్మ అంగీకరించాడు. కానీ విశ్వామిత్రుని ఎదుట ప్రత్యక్షమైనప్పుడు బ్రహ్మర్షి స్థాయికి ఎక్కువైనది ఏది తనకు సంతృప్తి కలిగించదని విశ్వామిత్రుడు బదులిచ్చాడు. అందుకు బ్రహ్మ, నీవింకా సంపూర్ణమైన ఇంద్రియ నిగ్రహాన్ని సాధించలేదు. అందుచేత నీ అభీష్ట లక్ష్యం సాధించాలంటే నీవు మరింత తీవ్రమైన తపస్సు చేయవలసి ఉంది అని వివరించాడు. బ్రహ్మదేవుడు అంతర్ధానమైన తర్వాత విశ్వామిత్రుడు ఊర్ధ్వబాహుడై కేవలం వాయుభక్షణం చేస్తూ 1000 సంవత్సరముల పాటు ఘోరమైన తపస్సు చేశాడు. ఇంద్రాది దేవతలు భయం పొంది విశ్వామిత్రుడి యత్నాలకు గండి కొట్టడానికై మరో పథకాన్ని రూపొందించారు. విశ్వామిత్రుడిని ఎలాగైనా ప్రలోభపెట్టి ఆయన తపస్సును భగ్నం చేయవలసిందిగా ఇంద్రుడు రంభ అనే అందాల అప్సరసను పురమాయించాడు. రంభ భయంతో వణికిపోతూ విశ్వామిత్రుడు తనను శపించవచ్చునని భయం వెలిబుచ్చి వెళ్ళడానికి నిరాకరించింది. కానీ ఇంద్రుడు, ఓ లలన, భయపడకు, ఈ పని నీవు సాధించగలవు. ఇది వసంత ఋతువు. మన్మధుడు నీతో పాటు వస్తాడు. నేను కూడా మధురగానం చేసే కోయల రూపంలో అక్కడకు వస్తాను. నీవేమీ కంగారు పడకు. నీ అందం చూసిన వారు కళ్ళు తిప్పుకోలేరు. విశ్వామిత్రుడు నీ చేతుల్లో ఆటబొమ్మ అవుతాడు అంటూ భయం పోగొట్టాడు. ఎట్టకేలకు రంభ అంగీకరించింది. ఆ పైన ఆమె విశ్వామిత్రుని ఎదుట అత్యంత ఆహ్లాదకరమైన రీతిలో తన వంపు సొంపులను ప్రదర్శిస్తూ ప్రత్యక్షమైంది. ఆమె తనకు తానుగా వచ్చిందన్న తలంపుతో విశ్వామిత్రుడు మొదట ఆమెను చూడగానే ఇష్టపడ్డాడు. కానీ ఒక క్షణం ఆలోచించిన మీదట ఆమె రావటం తనకు తపోభంగం కలిగించడానికి
వేసిన మరో ఎత్తుగడనని అర్థం చేసుకున్నాడు. కోపంతో మండిపడుతూ, ఓసి మూర్ఖురాలా, నేను ఇంద్రియ నిగ్రహం సాధించడం కోసం తపోసాధనలు ఆచరిస్తున్నానని నీకు తెలుసు. అయినా నన్ను ఆకర్షించి లోకంగా తీసుకోవాలని మొండిగా దుస్సాహసం చేస్తున్నావు. ఇందుకు గాను నువ్వు ఒక రాతి విగ్రహానివై 10,000 సంవత్సరముల పాటు వశిష్ఠ ఋషి వచ్చి నిన్ను విముక్తి చేసేదాకా నిలిచి ఉండు అని గర్జించాడు. తక్షణమే రంభ శిలారూపాన్ని పొందగా ఇంద్రుడు మన్మధుడు భయంతో అక్కడి నుండి పారిపోయారు. అయితే అప్సరసను శపించిన మీదట విశ్వామిత్రుడు తాను అలా అదుపులేని క్రోధానికి లొంగిపోయి అప్పటిదాకా తను ఆర్జించుకున్న పుణ్యఫలాన్ని తద్వారా క్షీణింపజేసుకున్నందుకు పశ్చాత్తాపం చెందాడు. తిరిగి తానెప్పుడు క్రోధ వివశుణ్ణి కాకూడదని విశ్వామిత్రుడు అప్పుడు ప్రతినబూనాడు. బ్రహ్మర్షి హోదా సాధించే వరకు నేను శ్వాసించడం కానీ, ఒక మాట మాట్లాడడం కానీ, ఒక అన్నముద్ద తినడం కానీ, నీరు త్రాగడం కానీ చేయను అని నిశ్చయించుకున్నాడు. విశ్వామిత్రుడు మరల తపస్సాధనకు ఉపక్రమించాడు. అయితే ఒక 1000 సంవత్సరములు నిరాహారంగా ఉపవసించిన మీదట ఏదైనా ఆహారం తీసుకోవాలని నిశ్చయించాడు. సరిగా విశ్వామిత్రుడు ఆహారం నోట్లో పెట్టుకొనబోతున్న సమయంలోనే ఇంద్రుడు ఒక బ్రాహ్మణుని రూపంలో అతని ముందు ప్రత్యక్షమై ఆ ఆహారాన్నంతటినీ యాచించి తీసుకున్నాడు. ఎలాంటి బాధ కానీ కోపం కానీ లేకుండా విశ్వామిత్రుడు వినయంగా తాను తిన్నన్న ఆహారాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇచ్చి మరలా మరో 1000 సంవత్సరాల పాటు తపస్సాధన పూనాడు. విశ్వామిత్రుడు ఉగ్రమైన తపస్సుతో జగత్తు మొత్తం వేడెక్కిపోయింది. ఆయన తల నుండి పొగ రాసాగింది. మహోత్పాతానికి వెరచిన దేవతలు మరల బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి విశ్వామిత్రుని సంతృప్తపరచమని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో కూడా విశ్వామిత్రుని దగ్గరకు వెళ్ళి ఆయనను ఎలాగైనా తపశ్చర్య నుండి విరమింపజేసే నిమిత్తం ఆయనకు బ్రహ్మర్షి హోదా ప్రసాదించారు. విశ్వామిత్రుడికి హృదయంలో ఎంతో సంతృప్తి కలిగింది. కానీ నీవు నాకు బ్రహ్మర్షి హోదా ప్రసాదించినంత మాత్రాన చాలదు. ఇతర బ్రహ్మర్షులు, విశేషించి వశిష్ఠుడు నన్ను బ్రహ్మర్షిగా ఆమోదించాలి అని పట్టుబట్టాడు. అందువల్ల దేవతల విజ్ఞప్తి మేరకు వశిష్ఠుడు విశ్వామిత్రుని దగ్గర వచ్చి ఆయనను బ్రహ్మర్షిగా గుర్తించడానికి అంగీకరించాడు. విశ్వామిత్రుడు కూడా తన వంతుగా వశిష్ఠుని అపారమైన గౌరవవాదనాలతో సన్మానించాడు. తమ చిరకాల వైరాన్ని మరచి వారిద్దరూ మిత్రులైనారు అంటూ శతానందుడు విశ్వామిత్రుని చరిత్రను వివరించడం ముగించాడు. మరునాడు ఉదయం జనక మహారాజు విశ్వామిత్రుని రామలక్ష్మణులను పిలిపించాడు. వారికి సగౌరవంగా స్వాగతం పలికిన మీదట జనకుడు, ఏదో గంభీరమైన విశేషం లేనిదే ఇలాంటి మహాపురుషులు ఇక్కడికి రారు, కనుక మీకు నేను చేయగలిగిన సేవ ఏదైనా ఉంటే దయతో తెలియజేయండి అన్నాడు. విశ్వామిత్రుడు మనహాసం చేస్తూ, నీ దగ్గర ఉంచుకొని బహుకాలంగా ఆరాధిస్తున్న అద్భుతమైన ఆ ధనస్సును చూడాలని రామలక్ష్మణులు ఉవ్విళ్ళూరుతున్నారు అని చెప్పారు. ఈ ధనస్సును పరమశివుడు పూర్వకాలంలో తన మామయ్యన దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వినియోగించాడు. తనకు ఆవిర్భాగం ఇవ్వనందున పరమశివుడు క్రోధంతో ఈ ధనస్సును చేబూని దేవతలను సంహరించబూనుకున్నాడు. తెలివి తెచ్చుకున్న దేవతలు పరమశివుని శాంతింపజేయగలిగారు. శివుడు ఆ ధనస్సును వారికి ఇచ్చివేశాడు. అనంతరం కాలంలో దేవతలు నా పూర్వీకుడైన నిమి మహారాజు యొక్క జ్యేష్ఠ కుమారుడినైన దేవతపుత్రుడికి ఈ ధనస్సును అప్పగించారు అని జనక మహారాజు వివరించాడు. పరమశివుని ధనస్సు యొక్క వృత్తాంతాన్ని వర్ణించిన మీద జనక మహారాజు ఆసక్తిదాయకమైన మరో కథను వివరించాడు. ఒకసారి నేను బంగారు నాగలితో యజ్ఞశాల క్షేత్రాన్ని చదును చేస్తుండగా ఆ నాగటి చాలులో ఒక పాప నాకు లభించింది. ఆమెకు సీత అనే పేరు పెట్టి నా సొంత కూతురుగా పెంచుతున్నాను. సీత త్వరితంగా పెరిగి పెద్దదైంది. ఆమె యుక్త వయస్సుకు చేరుకోగానే ఆమెను చేపట్టడానికి ఎందరెందరో యువరాకుమారులు వచ్చి అడుగుతున్నారు. నా కుమార్తె సాధారణ వ్యక్తి కాదు, కనుక ఆమెను చేపట్టేవాడు గొప్ప పరాక్రమశాలి అయి ఉండాలని నేను రాకుమారులకు వివరించాను. అప్పుడు నేను పరమశివుడి ధనస్సును ముందుకు తెచ్చి దానిని ఎక్కుపెట్టమని వారిని అడిగాను. కానీ ఒక్కడు కూడా దానిని కనీసం ఎత్తగలవాడు కానీ పట్టుకుని ఉండగలిగినవాడు కానీ లేడు. ఇక దానిని వంచడం గురించి, వారిని సంధించడం గురించి చెప్పేదేముంది? వారిలో చాలామంది రాకుమారులు తాము అవమానపడినట్లుగా భావించి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళంతా ఒకటై మిథిలపై దండెత్తారు. 12 నెలల పాటు భీకరయుద్ధం చెలరేగింది. చివరకు నా సేన బలహీనపడగా నేను దేవతల సహాయాన్ని ప్రార్థించాను. నా ప్రార్థనకు సమాధానంగా దేవతలు కారుణ్యంతో ఒక సేనను పంపారు. ఆ సేనను చూసినంత మాత్రానే నా శత్రువులు భయంతో పారిపోయారు. రాముడు పరమశివుడి ధనస్సును చూడాలని కుతూహలపడుతున్నాడు కనుక దానిని పరీక్షించడం కోసం అతని ముందుకు తెప్పిస్తాను.
ఆ అద్భుత ధనస్సు యొక్క నారిని రాముడు సంధించగలిగితే అప్పుడు నేను సంతోషంగా సౌందర్యరాశి అయిన నా కుమార్తెను సీతను అతనికి ఇస్తాను. కొద్దిసేపట్లోనే 500 మంది దృఢకాయలు ఒక పెద్ద పెట్టెలో ఉంచబడిన 8 చక్రాల బండిపై నిలుపబడిన బృహత్తరమైన మహాధనస్సును లాగుతూ తీసుకొచ్చారు. ఏమి జరుగుతున్నదో చూడాలని వేలాది ప్రజలు గుమ్ముగూడగా ఒక పెట్టి తెరవడానికి విశ్వామిత్రుడు రాముడిని ఆహ్వానించాడు. రాముడు మెచ్చుకోలుగా ఆ ధనస్సు వంక చూస్తుండగా దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు, గంధర్వులు, నాగులు సహితం ఈ మహాశక్తివంతమైన ధనస్సును కనీసం వంచలేక విఫలమైనారు సుమ. మరి ఒక సాధారణ మర్యుడు దీనిని నారి సంధించడంలో విజయం కాగలుగుతాడు అంటూ జనక మహారాజు హెచ్చరించాడు. అయినప్పటికీ రాముడు నాజుకుగా తన ఎడమ చేతిని ధనస్సు మధ్య భాగం పైకి ఉంచాడు. ఆ పైన మహాజన సందోహం చూస్తుండగా ధనస్సును దాని పేటికలో నుంచి అవలేలగా పైకెత్తాడు. ధనస్సుని ఎత్తి పట్టుకుని రాముడు ఒక్క త్రుటిలో నారి సంధించి గొప్ప శక్తితో దానిని వంచి ఏనుగు గున్న చెరుకు గడను త్రుంచినట్లు పెళ్ళుమని మధ్యకు త్రుంచివేశాడు. అది విరిగినప్పుడు పుట్టిన పిడుగుపాటు వంటి శబ్దం ఒక మహాపర్వత విస్ఫోటనాన్ని తలపించింది. దాని ఫలితంగా విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణుడు మినహా తక్కిన వారంతా నెలకొరిగారు. జనక మహారాజు మహానందభరితుడై సీతారాముల కళ్యాణానికి దశరథ మహారాజును ఆహ్వానించడానికి అయోధ్యకు దూతలను పంపవలసిందిగా విశ్వామిత్రుడిని అభ్యర్థించాడు. 3 రోజుల పిమ్మట దశరథ మహారాజు ఆస్థానానికి చేరుకున్న దూతలు రాముడు శివధనస్సును విరవడం, సీతను గెలుచుకోవడం అనే అద్భుత సంఘటనలను వివరించారు. ఈ విషయాలు విని దశరథ మహారాజు సంతోషంతో తబ్బిబ్బైనాడు. ఆ పైన వశిష్ఠుణ్ణి, వామదేవుణ్ణి సంప్రదించి దశరథ మహారాజు మరునాడే తామంతా మిథులకు బయలుదేరాలని నిర్ణయించారు. మరునాడు ఉదయం రాజపురోహితుడి ముందు నడువగా దశరథ మహారాజు తన సైన్యాన్ని, అపారమైన దండరాశులను వెంట తీసుకుని బయలుదేరాడు. 4 రోజులు ప్రయాణించిన మీదట వారు మిథిలా నగరపు పొలిమేరలు చేరుకున్నారు. ఆయన రాకను గమనించిన జనక మహారాజు దశరథ మహారాజును కలుసుకోవడానికి ఎదురేగి రాజోచితమైన స్వాగత మర్యాదలు చేశాడు. అనంతరం దశరథ మహారాజు తన పుత్రులను కలుసుకున్నాడు. వివాహానికి సంబంధించిన ప్రాథమిక కార్యక్రమాలను మరునాడు ఒక శుభముహూర్తాన ప్రారంభించాలని నిర్ణయించడం జరిగింది. మరునాడు ఉదయం అందరూ సమావేశం కాగా వైవాహిక కార్యక్రమాలను ప్రారంభించే ముందు దశరథ మహారాజు తన రాజవంశ చరిత్రను వశిష్ఠుని ముఖతః వినవలసిందిగా జనక మహారాజును అభ్యర్థించాడు. వశిష్ఠుడు రాఘవంశ చరిత్రను ఇలా వివరించాడు. మరీచి సాక్షాత్ బ్రహ్మదేవుని కుమారుడు. మరీచి పుత్రుడు కశ్యపుడు. కశ్యపునికి సూర్యభగవానుడైన వివస్వంతుడు జన్మించాడు. వివస్వంతుని పుత్రుడు మనువు. ఆ వైవస్వత మనువు యొక్క కుమారుడు ఇక్ష్వాకుడు. అయోధ్యను పాలించిన మొదటి రాజు అతనే. ఇక్ష్వాకు వంశంలో అనేక తరాల తర్వాత భరతుడు జన్మించాడు. అతని కుమారుడైన అసితుణ్ణి అతని శత్రువులైన ఐహయులు, తాళజంఘులు, శశిబిందులు ఓడించారు. ఓడిపోయిన అసితుడు తన 2 భార్యలతో కలిసి హిమాలయాలకు వెళ్లాలని నిర్ణయించాడు. అసితుడు మరణించే సమయానికి అతని భార్యలలో ఒకతైన కాళింది గర్భవతిగా ఉంది. ఆమెను చూసి ఈర్ష్యకు లోనైన మరో భార్య కాళిందికి పుట్టబోయే బిడ్డను గర్భంలోనే ఉండగానే చంపదలిచి ఆమె ఆహారంలో విషాన్ని కలిపింది. కాళింది విషప్రభావానికి లోనై బాధపడసాగిన సమయంలో చవ్యన మహర్షి ఆ ప్రదేశానికి రావడం సంభవించింది. తన బిడ్డ ఎలాగైనా బ్రతకాలని కాళింది కన్నీళ్లతో ఆయన ఆశీస్సులను అభ్యర్థించింది. ఆమె గర్భం నుండి విషం వెలువడడంతో పాటు ఒక కుమారుడు కలుగుతాడని ఋషి ఆమెకు అభయమిచ్చాడు. అట్టి అసాధారణ పరిస్థితిలో పుట్టిన కాళింది పుత్రునికి సగరుడు అని పేరు పెట్టారు. విషంతో పాటు పుట్టినవాడిని ఆ మాటకు అర్థం. అనంతరం కాలంలో ఇక్ష్వాకు వంశంలో భగీరథ మహారాజు యొక్క మునిమనువుడైన ప్రవృద్ధుడైన వాడు వశిష్ఠుని శాపం వల్ల రాక్షసుడై ఆ కారణంగా కల్మాషపాదునిగా పేరుపడ్డాడు. అంబరీషుడు, నహుషుడు, యయాతి, నాభాగుడు, దశరథ మహారాజు యొక్క తండ్రి అయిన అజుడు వంటి ఎందరో గొప్ప చక్రవర్తులు ఇక్ష్వాకు వంశం నుండి వచ్చారు. వారెందరో రఘువంశీయుల చరిత్రలను వర్ణించిన మీదట వశిష్ఠుడు
జనక మహారాజుతో అతని కుమార్తెలైన సీతను, ఊర్మిళను రామలక్ష్మణులకు కన్యాదానం చేయవలసిందిగా లాంఛనప్రాయంగా అభ్యర్థించాడు. అంతట జనక మహారాజు, నిమి మహారాజు మొదలుగా తన తండ్రి అయిన హ్రస్వరోముని వరకు గల తనదైన రాజవంశీకుల చరిత్రను వివరించాడు. ఆ పైన ఆయన తన కుమార్తెలను దశరథ మహారాజు తనయులకు ఇచ్చే లాంఛనప్రాయమైన ఒప్పందాన్ని సంతోషంతో ముగించాడు. ముందుగా రామలక్ష్మణులకు సమవర్తన అంటే ఉపనయన సమవర్తన కర్మను జరిపించవలసిందని జనకుడు దశరథుడిని కోరాడు. దీని ప్రకారం గురుకులం నుండి విద్యార్థి గృహానికి తిరిగి వచ్చిన సమయంలో అతనికి శిరస్సు, కక్ష అంటే చంకలలోని కేశాలను తొలగించడం జరుగుతుంది. తర్వాత 3 రోజుల పాటు జరిగే అగ్నిష్టోమాన్ని ఒక శుభముహూర్తంలో ప్రారంభించాడు. జనకుడు తమ్ముడైన కుశధ్వజుని యొక్క 2 కుమార్తెలను భరత శత్రుఘ్నులకు కన్యాదానం చేయవలసిందని వశిష్ఠుడు అభ్యర్థించాడు. అందుకు జనకుడు సమ్మతించాడు. సంవర్తనోత్సవం జరిగినప్పుడు దశరథ మహారాజు తన 4 కుమారుల్లో ఒక్కొక్కరిగాను 1,00,000 గోవుల చొప్పున బ్రాహ్మణులకు దానం చేశాడు. ఆ పైన వివాహానికి నిశ్చయింపబడిన విజయనామకమైన శుభముహూర్తంలో వశిష్ఠుడు జనక మహారాజును సమీపించి, ఓ రాజా, కన్యాదాత కోసం కోశలాధిపతి అతని 4 కుమారులు బయట నిరీక్షిస్తున్నారు. ఇక ఆలస్యం చేయకుండా శుభవివాహం యజ్ఞం ఇప్పుడే ప్రారంభించబడుగాక అన్నాడు. ఆ పిమ్మట దశరథ మహారాజు తన 4 పుత్రుల వెంట యజ్ఞశాలలోని నడిచాడు. వశిష్ఠముని యజ్ఞవేదికను గంధపుష్పాలతో, పూల కుండీలతోనూ అలంకరించి పన్నీటి పాత్రలు, నవధాన్యాలు, సాంబ్రాణి, హరిద్ర, పసుపు కంభాలను తదితర మంగళ ద్రవ్యాలతో వేదికను సిద్ధపరిచాడు. అంతా సిద్ధమైన మీదట బ్రాహ్మణులు వేద మంత్రోచ్చారణ చేస్తుండగా వశిష్ఠుడు యజ్ఞజ్వాలను వెలిగించి ఆహుతులు సమర్పించడం మొదలుపెట్టాడు. అంతలో జనకుడు సీతను వెంటబెట్టుకుని యజ్ఞశాలలోకి ప్రవేశించి రాముని ప్రక్కనే ఆమెను ఆసీనురాలిని చేశాడు. జనకుడు గద్గద స్వరంతో, ఓ రాజకుమార శ్రేష్ఠుడా, ఈమె నా కుమార్తె సీత. నీ ఆజీవన సహచారిగా దయచేసి ఈమె చేతిని స్వీకరించు. ఈమె సకల సద్గుణాలకు నిధి వంటిది. నీ నీడ నిన్ను వెన్నంటి ఉండే విధంగానే ఈమె నిరంతరం నీకు అంకితమై నిలుస్తుంది అని చెప్పాడు. అంతటి గంధర్వులు గానం చేస్తూ, అప్సరసలు ఆనందంతో నాట్యం చేస్తుండగా, స్వర్గం నుండి పుష్పవర్షం కురుస్తుండగా, దేవదుందుభువులు నినదిస్తుండగా జనక మహారాజు భాగ్యదేవత అయిన సీత యొక్క చేతిని పరమాత్ముడైన రాముని చేతితో కలిపాడు. ఆ పైన జనక మహారాజు ఊర్మిళ చేతిని లక్ష్మణుడితో చేతితోనూ, మాండవి చేతిని భరతుని చేతితోనూ, శృతకీర్తి చేతిని శత్రుఘ్నుని చేతితోనూ కలిపాడు. అంతటా ఆ 4 సోదరులు నూతన వధువులైన తమ భార్యల చేతులను పట్టుకుని యజ్ఞజ్వాల చుట్టూ 3 ప్రదక్షిణం చేశారు. తదుపరి వారు జనక మహారాజు చుట్టూ మహర్షుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. లావణ్య సద్గుణాలు మూర్తిభవించిన సీతను పొందిన రాముడు అపరిమితమైన సంతృప్తిని, సంతోషాన్ని పొందాడు. తన హృదయేశ్వరుడు సద్వర్తన, ధైర్య సాహసాలు, మేధస్సు, అందచందాలకు ప్రతీకైన ప్రియతమ రాముణ్ణి సాధించుకున్న సీత అపూర్వమైన ఆనందాన్ని అనుభవించింది. రూపం, సౌందర్యం, వర్తన, వయస్సు, ప్రవృత్తి వంటి దివ్య లక్షణాలన్నింటినీ అన్నింటిలోనూ సీతారాములు సమానులే. పరస్పరం హృదయాలను అంకితం చేసుకున్న సీతారాములు లక్ష్మీదేవితో కూడుకున్న విష్ణుమూర్తి మాదిరి అద్భుతంగా ప్రకాశించారు. వైభవోపేతంగా జరిపే ఈ వివాహ మహోత్సవాలంటే ఈనాటికి ప్రపంచంలో ఎక్కడైనా ప్రజలు మక్కువ చూపుతూనే ఉంటారు. ధర్మబద్ధంగా నడుచుకోవడం ద్వారా స్త్రీ పురుషులు తమ వైవాహిక జీవితాన్ని విజయవంతంగా ఎలా అనుభవించవచ్చునో పరమాత్ముడైన శ్రీరాముడే స్వయంగా ఆచరించి చూపాడు. మానవులైన వారు పిల్లలు, కుక్కల మాదిరిగా కేవలం లైంగిక వాంఛతోనే సంగమించరాదు. ఎందుకంటే ఆ పశు విధానంలో భయము, బాధలు, పునర్జన్మ అనేవి మిళితమై ఉంటాయి.
అందువల్ల ప్రతి నాగరిక సమాజం శాంతి సాధనకు ఉద్దేశించబడిన ధార్మిక సూత్రాలకు అనుగుణంగా అత్యుత్తమ సమాజాలలో అయితే కృష్ణ చైతన్య లక్ష్య సాధనకు వైవాహిక జీవితాన్ని ఏదో ఒక క్రమబద్ధమైన రీతిలో రూపొందించుకోవలసి ఉంటుంది. సనాతన దంపతులైన సీతారాములు పరస్పరం విడదీయరాని భార్యాభర్తలు. ఒక్కొక్కసారి భౌతికవాదులు శ్రీరాముడు లేకుండా కేవలం భాగ్యదేవతను మాత్రమే ఆరాధించి ఆమెను సొంతం చేసుకోవాలనుకుంటారు. కానీ అది ఎన్నటికీ సాధ్యం కానిది. రాముడు లేకుంటే సీత భౌతిక శక్తి మూర్తిభవించని దుర్గగా మారుతుంది. ఆమెను ఆలింగనం చేసుకోవడం అంటే మృత్యువును ఆలింగనం చేసుకోవడమే అవుతుంది. అయితే శ్రీకృష్ణుణ్ణి సంతుష్టిపరచడంపై మనం మనసు నిలిపితే భాగ్యదేవత స్వయంగా సకల ఆశీస్సులను మనకు ప్రసాదిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో సహా అన్ని విషయాల్లోనూ విజయవంతంగా జీవించే రహస్యం ఏమిటంటే పరమాత్ముని మన జీవిత కేంద్రంగా చేసుకుని ఆయన సేవనే మన కార్యకలాపాలన్నిటికీ లక్ష్యంగా చేసుకోవడమే. ఆనాటి వేడుకలన్నీ ముగిసిన మీదట పెళ్లి బృందం వారు రాత్రికి విశ్రమించారు. మరునాటి ఉదయమే విశ్వామిత్రుడు మిథుల నుంచి హిమాలయాలకు వెళ్ళాడు. తర్వాత అదే రోజున జనక మహారాజు నుంచి భారీగా కట్న కానుకలు స్వీకరించిన మీదట దశరథ మహారాజు తన 9 కుమారులతోనూ వారి భార్యలతోనూ కలిసి బయలుదేరాడు. అయోధ్యకు తిరిగి వస్తుండగా భయగ్రస్తమైన అసంఖ్యాకమైన పక్షులు కీచుకీచుమని అరుస్తూ తల మీదుగా ఎగురుతున్న దుశ్శకునం దశరథ మహారాజు చూశాడు. అదే సమయంలో తన దారిలో ఒక జింక ఎడమ నుంచి కుడివైపుకు పోతున్న శుభశకునం కూడా ఆయనకు కనిపించింది. ఏదో ప్రమాదం ముంచుకురానున్నదన్న భయంతో ఆ శకునాలకు ఫలితమేమని మహారాజు వశిష్ఠుణ్ణి వివరణ అడగా కీచుకీచుమని రోద చేసిన పక్షులు ఏదో ప్రమాదం రానున్నదని సూచిస్తున్నాయి. అయితే ఆ విషయమై ఆందోళన పడవలసింది ఏమీ లేదన్న సంగతి జింక ఎడమ నుంచి కుడికి పోవటం తెలియజేస్తున్నది అని ఋషి సమాధానం ఇచ్చాడు. అలా దశరథ మహారాజు ఆయన పురోహితుడు ఈ విషయం గురించి చర్చించుకుంటూ ఉండగా ఒక ప్రచండ ప్రభంజనం మొదలై భూమిని కంపింపజేస్తూ మహావృక్షాలను నేలకూల్చసాగింది. ఉవ్వెత్తున ధూళి పైకి లేచి అన్ని దిశలను కప్పివేసింది. దానివల్ల అలుముకున్న గాఢాంధకారాన్ని చూసి దశరథ మహారాజు, ఆయన కుమారులు, వశిష్ఠాది ఋషులు తప్ప తక్కిన వారంతా నివ్వెరపోయి భయభ్రాంతులైనారు. అంతలో అకస్మాత్తుగా విఖ్యాతుడైన భయంకర యోధుడు పరశురాముడు జడల కట్టిన శిరోజాలతో, కుడి భుజం మీద ఒక గండ్రగొడ్డలితో, ఎడమ భుజాన వేళ్లాడుతున్న ధనస్సుతో ఒక శక్తివంతమైన శరీరాన్ని చేబూని అక్కడ ప్రత్యక్షమైనాడు. గతంలో 21 మారు క్షత్రియ వంశాలను సంహరించిన మీదట ఇక కోపానికి వశుడును కానుని శబదం పూని తపస్సాధనను ఆచరించడంలో నిమగ్నుడై ఉండిపోయిన పరశురాముడు ఇప్పుడు ఇలాంటి ఉగ్ర రూపంలో రావడం చూసి ఋషులు ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ఈయన కోపాగ్నికి కారణం ఏమై ఉంటుందా అని ఋషులు అనుకుంటుండగా ఆ జమదగ్ని కుమారుడైన పరశురాముడు శ్రీరాముణ్ణి ఉద్దేశించి, నీవు పరమశివుడు ధనస్సును విరిచిన వీరోచిత కార్యం చేశానడంలో సందేహం లేదు. కానీ నా దగ్గర అంతకంటే గొప్పదైన విష్ణుమూర్తి యొక్క ధనస్సు ఉంది. నీవు గొప్ప మొనగాడునని అనుకున్నట్లయితే ఇదిగో ఈ ధనస్సును తీసుకొని నారు సంధించు. దీనిని పూని నీవు బాణాన్ని పూర్తిగా ఎక్కువ పెట్టగలిగితే నాతో పోరాడానికి అర్హుడైన వ్యక్తివని గుర్తిస్తాను అన్నాడు. పరశురాముడు చేసిన సవాలును విన్న దశరథ మహారాజు తన ప్రియోత్తముడైన పుత్రుణ్ణి కోల్పోవలసి వస్తుందన్న భయంతో దుఃఖ వివసుడైనాడు. వణుకుతున్న కంఠంతో మహారాజు, ఓ ఋషీశ్వర పరశురామ, నీ ఆగ్రహాన్ని విడిచిపెట్టు. ఇక పోరాటాన్ని వదిలివేస్తానన్న నీ శబదాన్ని మరోసారి గుర్తు తెచ్చుకో. నీవి భూమినంతా కశ్యపునికి దానం చేసి తపశ్చర్య నిమిత్తం మహేంద్ర పర్వానికి వెళ్ళిపోయినావు కదా అన్నాడు. కానీ పరశురాముడు దశరథుడిని ఏమాత్రం పట్టించుకోకుండా రాముడితో పరమశివుడు ధనస్సును, మహావిష్ణు ధనస్సును రెండింటినీ విశ్వకర్మయే రూపొందించాడు. వాటిలో ఒకదానిని త్రిపురాసుర సంహార నిమిత్తం పరమశివుడికి ఇవ్వడం జరిగింది. పరమశివుడు ఆ దానవుణ్ణి వధించిన మీదట ఒకరోజు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి పరమశివుడు, మహావిష్ణువులలో ఎవరు ఎక్కువ శక్తిమంతులు అని కుతూహలంగా ప్రశ్నించారు. వారి సందేహాన్ని తీర్చే నిమిత్తం బ్రహ్మదేవుడు ఆ ఇద్దరి మధ్య ఒక సంఘర్షణ రేపాడు. ఫలితంగా భయంకరమైన పోరాటం జరిగింది. ఆ యుద్ధంలో మహావిష్ణువు పరమశివుడు వింటి నారిని త్రెంచి వేసి
ఆ పైన కేవలం భయంకరమైన ఒక గర్జన చేయడం ద్వారా పరమశివుడు ఇంద్రియ వ్యాపారాలను స్తంభింపజేశాడు. దేవత ప్రార్థన మేరకు ఆ యుద్ధాన్ని అంతటితో ఆపడం జరిగింది. ఆ ద్వంద్వ యుద్ధాన్ని చూసిన వారంతా పరమశివుడి కంటే మహావిష్ణువే అన్ని విధాల గొప్పవాడనే నిర్ణయానికి వచ్చారు. కానీ పరమశివుడు తన పరాజయం కారణంగా చికాకు పడి దేవతల తీర్పుతో అవమానం పొందాడు. అందువల్ల శివుడు నిరాశ నిస్పృహలతో తన ధనస్సును జనకుడి పూర్వీకుడైన దేవపుత్రుడికి ఇచ్చివేశాడు. మహావిష్ణువేమో తన ధనస్సును రుచిక మహర్షికి ఇవ్వగా అనంతరం ఆయన దానిని తన కుమారుడైన జమదగ్నికి ఇచ్చాడు. అయితే తనకు ఏ హాని జరిగినా తాను ఎవరికీ ప్రత్యుపకారం చేయనని వ్రతం బూనినందున నా తండ్రి ఈ ధనస్సును ఎన్నడూ ఉపయోగించలేదు. తర్వాత ఆయన నుండి ఈ ధనస్సును నేను స్వీకరించాను. నా తండ్రిని కార్తవీర్యుడు చంపినందుకు ప్రతీకారంగా 21 మార్లు క్షత్రియులను సంహరించిన మీదట నేను ఈ భూమండలంపై తిరుగులేని ఆధిపత్యాన్ని సంపాదించాను. క్షత్రియులను చంపిన నా పాప పరిహారం కోసం కశ్యపుడు ఒక మహాయజ్ఞాన్ని నిర్వర్తించగా ఆయనకు దానంగా ఈ భూమిని ఇచ్చివేసి ఆ పైన నేను మహేంద్ర పర్వతానికి నిష్క్రమించాను. అక్కడ ఉగ్రమైన తపస్సు చేసి గొప్ప శక్తి సామర్థ్యాలను ఆర్జించాను. కానీ నీవు పరమశివుడి ధనస్సును విరిచావన్న సంగతి తెలియగానే నిన్ను సవాలు చేయక తప్పనిసరి ఇలా వచ్చాను. నీవు ఒక గొప్ప వీరునిగా భావించుకున్నట్లయితే ఈ ధనస్సును తీసుకొని నాతో పోరాడగల యోగ్యత నీలో ఉందేమో పరీక్షించుకో అన్నాడు. రాముడు ఏమీ మాట్లాడకుండానే ఒక ఉదుపున పరశురాముని చేతిలో నుండి ధనస్సును బాణాన్ని లాగివేసుకోవడం ద్వారా ఆ సవాలును స్వీకరించాడు. వాటితో పాటే పరశురాముడు దీర్ఘకాల తపస్సుతో సాధించుకున్న తపశ్శక్తిని కూడా రాముడు లాగివేసుకున్నాడు. అంతటా పరశురాముడు నివ్వెరపోయి చూస్తుండగా రాముడు సునాయాసంగా ఆ వింటిని నారి తగిలించి బాణాన్ని చివరిదాకా లాగి సంధించే పరశురామునితో నీవు బ్రాహ్మణుడు, విశ్వామిత్రునితో సంబంధం కలవాడు కనుక నిన్ను నేను చంపను. కానీ నా ఈ శరసంధానం వ్యర్థం కాకూడదు కనుక నీ సవాలుకు దీటైన సమాధానం ఇవ్వవలసి ఉంది కనుక నీవు ఈ తపస్సాధనల ఫలితంగా ఆర్జించుకున్నట్టి స్వర్గప్రాప్తిని ఇవ్వగలిగినట్టు పుణ్య విశేషాన్ని నిశేషం చేయడానికి దీనిని వినియోగిస్తాను అని ప్రకటించాడు. రాముడు శరప్రయోగాన్ని వీక్షించడానికి దేవతలు దేవర్షులు ఆకాశంలో గుమిగూడారు. పరశురాముణ్ణి అప్పటికే రాముడు దుర్వీరునిగా చేసి ఉన్నందున అతడు పరమాత్ముడైన రాముణ్ణి కళ్ళు అప్పగించి చూస్తూ ఉండడం తప్ప మరేమీ చేయలేకపోయాడు. చివరకు రాముడు బాణాన్ని లాగుతూ చెవి వరకు తీసుకురాగా పరశురాముడు నెమ్మదించిన స్వరంతో నేను కశ్యపుడికి భూమిని దానం చేసిన మీదట ఆయన నన్ను ఇకపై ఇక్కడ నివసించవద్దని ఆదేశించాడు. ఈ కారణంగా నేను చీకటి పడేలోగా వెళ్ళిపోవాల్సి ఉంది. నాకు స్వర్గప్రాప్తి లేకుండా చేస్తే చేశావు. కనీసం నన్ను మహేంద్ర పర్వతానికి తిరిగి పోనిచ్చి నా తపస్సు కొనసాగించనివ్వు. ఓ రామా, నీవు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని ఇప్పుడు తెలుసుకోగలుగుతున్నాను. అందువల్ల నీ చేతుల్లో పరాజితుడిని కావడం నాకెంతమాత్రం లజ్జాస్పదంగా లేదు అన్నాడు. పరశురాముడు విన్నపాన్ని రాముడు మౌనంగానే ఆమోదించి ఆ శక్తియుతమైన బాణాన్ని వదిలి జమదగ్ని యొక్క స్వర్గాధిరోహణ సామర్థ్యాన్ని త్రుంచివేశాడు. జామదాగ్ని అంటే పరశురాముని యొక్క స్వర్గాధిరోహణ సామర్థ్యాన్ని త్రుంచివేశాడు. అటుపైన పరశురాముడు మహేంద్ర పర్వతానికి నిష్క్రమించాడు. ఆయన వెళ్ళిపోవడంతో అంతకుముందు ఏర్పడిన అంధకారం పూర్తిగా పటాపంచలవడింది. గగనతలంలో తమ స్థానాలకుండే దేవతలు మహోత్సాహంతో శ్రీరాముని ఘనంగా కీర్తిస్తూ ఆయనపై సుగంధయుత పుష్పవృష్టి కురిపించారు. అంతటా రాముడు విష్ణు ధనస్సును వరుణుడికి కానుకగా ఇచ్చివేయగా పెండ్లి బృందం ప్రయాణం కొనసాగించింది. స్వగృహానికి చేరిన మీదట దశరథ మహారాజు నందనులు నలుగురు తమ పత్నులతో ఎంతో సుఖంగా గడపసాగారు. తర్వాత కొంతకాలానికి కేకయుని పుత్రుడు భరతశత్రుఘ్నులకు మేనమామ అయిన యుధాజిత్తు మహారాజు అయోధ్యకు వచ్చి తన మేనల్లులను తనతో వచ్చి ఉండవలసిందిగా ఆహ్వానించాడు. తన సోదరులిద్దరూ కేకేయ రాజ్యానికి వెళ్ళిన మీదట రాముడు తన తండ్రిని, ముగ్గురు తల్లులను ఎంతో శ్రద్ధతో సేవించసాగాడు. రాజ్యపాలన వ్యవహారాలను కూడా ఎంతో నిజాయితీగా చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ ఉన్నందున పౌరులందరూ రాముణ్ణి అమితంగా ప్రేమించసాగారు. సీతారాముల పరస్పర సహజ ప్రేమానురాగాలు దినదిన ప్రవర్ధమానమైనాయి.
పరస్పర సౌందర్య సద్గుణాలకు బద్ధులై వారు సంపూర్ణంగా ఒకరికొకరు అంకితమైనారు. వాస్తవానికి సాక్షాత్తుగా భాగ్యాది దేవత అయిన లక్ష్మీదేవియే అయినందున సీత సౌందర్యమే అవతరించినట్లుగా ఉండేది. రాముని హృదయాంతర్గత భావాలన్నింటినీ సీత మనస్సుతోనే చదవగలిగేది. భర్తకు ప్రీతి కలిగించడానికి నిరంతరం కృతనిశ్చయురాలై ఉన్న సీత స్త్రీ సహజమైన మృదుల స్వభావానికి, పాతివ్రత్యానికి ప్రతీకలా వ్యవహరించేది. అనంతకాలంలోనే సీతారాముల హృదయాన్ని తను నియంత్రించగలిగే స్థితికి వచ్చింది. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీరామ్. బాలకాండ సమాప్తము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.